రైట్, ఇక మరో అంశం చూసుకున్నట్టయితే ఇండిగో సంక్షోభం తర్వాత డీజీసీఏ కీలక ప్రకటన చేసింది. పైలట్ల విధులపై ఆంక్షలను ఎత్తివేసింది. పైలట్లకు వారాంతపు విశ్రాంతి అవసరాలకు సంబంధించినటువంటి ఆదేశాన్ని ఉపసంహరించుకుంది. అయితే ఇండిగో సంక్షోభంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. ఇండిగో సర్వీసులు గత 2 రోజుల నుంచి అంతరాయం కలగడంతో కూడా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రధాన రాష్ట్రాలు అంటే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లోని ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఇండికాకు సంబంధించిన విమానాల సర్వీసెస్ అన్నీ కూడా రద్దయినాయి. అలాగే దానికి సంబంధించిన యాజమాన్యం కూడా ఇటు ప్రయాణికులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇమిగ్రేషన్ అయి చెకింగ్ అయిన తర్వాత ఇటు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటూ కూడా వాళ్ళకి చెప్పడం, అలాగే లగేజ్ను కూడా వెనక్కి తెచ్చుకోలేక కూడా చాలా ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా చాలా గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ఏదైతే శబరిమల వెళ్ళడానికి ఇటు ఇండిగోకి సంబంధించిన టికెట్లు అయితే తీసుకున్నారు, కానీ ఇటు ఇండిగోకి సర్వీసెస్ అన్ని కూడా రద్దు అవడంతో కూడా వాళ్ళు నానా ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ముఖ్యంగా ఇండిగోకి సంబంధించిన యాజమాన్యం తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అలాగే రీషెడ్యూల్ చేయకుండా ఎటువంటి సమాధానాలు ఇవ్వట్లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దీనికి సంబంధించి అంటే అయ్యప్ప భక్తులకు సంబంధించి ఇరుముళ్ళు తీసుకొని ఏదైతే ఫ్లైట్లో వెళ్ళొచ్చు అంటూ కూడా ఏదైతే ఒక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అంటే ఆ అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ముఖ్యంగా ఇటు ఎయిర్పోర్ట్కి సంబంధించి అంటే కొచ్చికి సంబంధించి టికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అది రద్దు అవడం, అలాగే వర్చువల్ క్యూ టికెట్స్ తీసుకొని ఇటు దర్శనానికి కూడా వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డారనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ఇండిగో ఇష్యూకి సంబంధించి కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా దీనిపై విచారణ చేస్తాం, అలాగే దీనికి సంబంధించిన బాధ్యతలు కూడా ఎవరైతే దీనికి సంబంధించి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ చెప్పారు. అలాగే మరొక పక్క దీనికి సంబంధించిన యాజమాన్యానికి మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇండిగో విమాన సర్వీసెస్ రద్దుకి ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఇటు ఎయిర్లైన్ గైడ్ లైన్స్లోని కొన్ని మార్పులు అంటే ఇటు పైలట్కి విశ్రాంతికి సంబంధించి కొన్ని మార్పులు చేయడంతో కూడా ఇంత పెద్ద సంక్షోభం ఎదురైందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే డీజీసీ కూడా దీనికి సంబంధించి ఏదైతే విశ్రాంతికి సమయాన్ని కూడా పూర్తిగా కుదింపు చేశారని చెప్పొచ్చు. అలాగే ఇటు ప్రయాణికులకు ఇటు ఇండిగో సంస్థ కూడా క్షమాపణలు చెప్పినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళు కట్టిన అమౌంట్ ఖచ్చితంగా రిటర్న్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇండిగో ప్రకటించిన పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. సార్, రైట్, థ్యాంక్ యూ కుమార్.